స్వర్ణక్రాంతి న్యూస్కి స్వాగతం. విజయవాడ పశ్చిమంలో బీసీ ఉద్యమ నాయకుడు, జనసేన పార్టీ పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్కు సీటు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ విజయవాడ నగర కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం చిట్టినగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ సంక్షేమ సంఘం విజయవాడ నగర అధ్యక్షులు కనిశెట్టి లక్ష్మణరావు మాట్లాడుతూ, ప్రజలందరికీ తెలిసిన వ్యక్తి, వారి వెన్నంటి ఉన్న నాయకుడు పోతిన మహేష్ అని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్లు అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు కేటాయించాలని ఆయన అన్నారు. బీసీలను మోసం చేసే రాజకీయ పార్టీలను క్షమించేది లేదని, ఆయా పార్టీలకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. సంఘం నగర వర్కింగ్ ప్రెసిడెంట్ బుద్దా దివాకర్ మాట్లాడుతూ, విజయవాడ పశ్చిమంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలను వాడుకొని సహించేది లేదని హెచ్చరించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర యువజన సంఘం అధ్యక్షులు పేస అరుణ్ కుమార్ మాట్లాడుతూ, పశ్చిమ నియోజకవర్గంలో బీసీలకు టికెట్లు ఇవ్వకుంటే సహించేది లేదని హెచ్చరించారు. ఎన్నో ఏళ్లుగా జనసేన తరపున కష్టపడి పనిచేసిన పోతిన మహేష్కు సీటు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇంకా ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమం రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు పిళ్ళ శ్రీనివాసరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు తమ్మిన దుర్గారావు, బాయన త్రినాథ్, దాడి మురళీకృష్ణ, జి లీలావతి, బి గీత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గ టికెట్ని 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 పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీలకి పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీలకి పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా కనిశెట్టి లక్ష్మణరావు, విజయవాడ నగర అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర కమిటీ అంతా కలిపి ఈరోజు నగర వెస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యవహారమే కానీ ఎన్టీఆర్ జిల్లా వ్యవహారంలో కూటమి వ్యవహరిస్తున్న తీరుని ప్రశ్నించడం కోసం, అలాగే కష్టపడిన బీసీలను మోసం చేసే రాజకీయ పార్టీలను ఎండగట్టడం కోసం ఈ బీసీ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగరంలో జరుగుతున్న విషయాలు, ఎన్టీఆర్ జిల్లాలో కూటమి అనేది బీసీకి ఒక చోట కూడా సీటు కేటాయించకపోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. బీసీలను చిన్నచూపు చూడటం, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన బీసీ నాయకులు 6 నిమిషాలు ఆ పార్టీని భుజాన్ని వేసుకుని కష్టపడడమే కాకుండా 8 సంవత్సరాలుగా ఆ పార్టీ కోసం పనిచేసిన నాయకుడిని పట్టించుకోకపోవడము, ఇది ఎంతవరకు కరెక్టు? జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీ నాయకుడికి మద్దతు తెలుపుతూ, ఎవరికి ఈ సీటు కేటాయించినా బీసీలకే కేటాయించాలి, అది బీసీలే పోటీలో ఇక్కడ ఉండాలి తప్ప వేరే ఎవరు ఉండకూడదు. ప్రతి రాజకీయ పార్టీ బీసీలను మోసం చేస్తుంది. ఆ విధంగా బీసీలను మోసం చేసే రాజకీయ పార్టీలను మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ క్షమించము. ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం తెలియజేస్తాము. నా పేరు దాడి మురళీకృష్ణ, విద్యార్థి పరిషత్ విభాగం. బీసీలు బ్యాక్ బోన్ అని చెప్పడమే, బీసీలను ఓట్లకు వాడుకోవడం తప్ప ఎప్పుడూ రాజ్యాధికారం ఇచ్చిన అవకాశాలు లేవు. అలాగే విజయవాడలోని బీసీలు 45% కంటే ఎక్కువ ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఎప్పటి నుంచో కష్టపడుతున్న పోతిన మహేష్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక జనసేనలో కానీ మిగతా పార్టీలో కూడా చాలామంది ఇన్స్పిరేషన్గా ముందుకు వచ్చారు. మాలాంటి వాళ్ళు 8 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న పోతిన మహేష్ గారికి ఈరోజు డైనమాలో పడేసి ఎవరికి టికెట్ ఇస్తున్నామో తెలియకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఆయన ఎన్నో ఉద్యమాలు, విద్యార్థులతో కానీ యువతకే కానీ ఎన్నో ఉద్యమాలు చేసి ముందుకు తీసుకెళ్ళి, అలాగే పశ్చిమ నియోజకవర్గంలోని నేను గెలిస్తే కొండ ప్రాంతాల వారికి మేము పట్టాలు ఇప్పిస్తానని కూడా కూర్చున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పోతిన మహేష్ గారు. అలాంటి వ్యక్తి గెలిస్తే బీసీలకే కాదు అన్ని వర్గాలకి కూడా ఎంతో మేలు జరుగుతుంది.
ఇప్పుడు పోతిన మహేష్ గారికి టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ ఎటువంటి లాస్ జరుగుతుందనేది మాత్రం పార్టీ ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. అలాగే పొత్తు ధర్మం అన్నారు. పొత్తు ధర్మంలోని 8 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న పోతిన మహేష్ గారికి టికెట్ ఇస్తే ఇక్కడ అత్యంత భారీ మెజార్టీతో గెలిపిస్తామని యువత విద్యార్థి విభాగం తరఫున కూడా మేము ప్రభుత్వాన్ని కానీ పార్టీలను కానీ మేము హెచ్చరిస్తున్నాము. జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర యువజన అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం బీసీలని రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదు. ఏ రాజకీయ పార్టీ అయితే పట్టించుకోదో ఆ రాజకీయ పార్టీకి బీసీ తరఫున కన్ఫామ్గా గుణపాఠం తెలియజేస్తాం. అట్లానే వాళ్ళ ఎన్టీఆర్ జిల్లాకు తీసుకుంటే కూటమిలో ఎక్కడా కూడా బీసీలకు ఇచ్చిన చరిత్ర కనబడట్లేదు. ప్రస్తుతానికి కన్ఫామ్గా కూటమిలో ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు స్థానం కల్పించాలి. బీసీలకి స్థానం కల్పిస్తే బీసీలుగా మేము అందరికీ మద్దతు తెలియజేస్తాం. దానిలో ఒకటైనా మన పశ్చిమ నియోజకవర్గం ఆల్రెడీ ఒక బలమైన నాయకుడు పోతిన వెంకట మహేష్ గారు ఒక బీసీ, ఒక పార్టీని భుజాన వేసుకొని ఒక 8 సంవత్సరాల నుంచి పార్టీ కార్యకర్తగా ఆయనే పార్టీ నగర అధ్యక్షుడిగా కూడా చాలామందిని బీసీలను కూడా కలుపుకుంటూ ముందుకి సాగదీస్తే ఆయన్ని కూడా ఈ రోజున లెక్క చేయని పరిస్థితిగా ఉంది. ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో అలాంటి బలమైన నాయకుడికి సీట్ కానీ కల్పిస్తే బీసీలుగా మేము అందరం కూడా మద్దతుని పూర్తిగా తెలియజేస్తామని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి తెలియజేస్తున్నాను. నా పేరు సొంటి ఈశ్వరి. మళ్ళీ చెప్పండి. రెడీ. నా పేరు సొంటి ఈశ్వరి. మేము గౌడసు. అలాగే ఇవాళ చాలా వరకు బీసీలకి చాలా అన్యాయం జరుగుతుంది. చెప్పాలంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బీసీలకి ముందుంటాము, బీసీలకి ఏదైనా కానీ అడుగడుగు మేము న్యాయం చేస్తామన్న ప్రభుత్వం ఇవాళ రోజు ఎందుకు ఇంత అన్యాయానికి పాల్పడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ మహిళలకే కానీ ఎవరికైనా కానీ ఎక్కడ కూడా న్యాయం జరిగినట్టుగా మాకు ఎక్కడా లేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం తెలుసుకొని ముందు అడుగు రాకపోతే మటుకు మేము మా బీసీలందరూ కలిపి ఎక్కడైనా కానీ గుణపాఠమే కాదు, ఈ అడుగును కూడా వాళ్ళకు ముందు రాకోకుండా మేము అడ్డుపడి బుద్ధి వచ్చేటట్టుగా చేస్తామని మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ చాలామందికి అన్యాయం జరుగుతుంది. ఇవాళ రోజు బీసీలకు అడుగుజన ఉండే పెద్దవాళ్ళకు కూడా న్యాయం జరగట్లేదు. ఎందుకని ప్రభుత్వం ఇట్లా వెనుకాడు జరిగేస్తుంది అంటే మీ అవకాశాన్ని బట్టి మీరు ప్రజలను వాడుకుంటున్నారా అంటే మా బీసీలు ముందడుగు వేయట్లేదని మీరు అనుకుంటున్నారా? ప్రతి దానికి కూడా మా బీసీలు తలుచుకుంటే మీరు అడుగుజనలు ఎక్కడ కూడా అడుగు వేయలేరు, రాలేరు కూడా. నెక్స్ట్ మా బీసీలకి సీట్లు కానీ కేటాయించి మా బీసీని గుర్తించుకోకుండా మీరు తప్పు చేస్తున్నారు. ఇలాంటి తప్పు జరగకుండా ఉండాలి అంటే మా బీసీలను గుర్తించి మాకు న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ కింద మేము మాట్లాడుతున్నాం మహిళల కింద. ప్రకాష్ అండి. ఇక్కడ విచ్చేసిన బీసీ సోదరులందరికీ నా నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈ మీడియా సమావేశం పెట్టడానికి గల కారణాలు రాష్ట్ర రాజధానిలో ఒక బీసీకి సీటు కేటాయించమని మేము అడుగుతున్నాం. ఎంతో గట్టి పోరాటాలు చేసిన నాయకుడు ఆయన, ఉద్యమ నాయకుడు, బీసీలు ఉద్యమ నాయకుడు ఆయన. అనేక పోరాటాలు చేసిన వ్యక్తి పోతిన మహేష్ అనే వ్యక్తి ఆయన. అనేక పోరాటాలు చేశారు, మీరు చూసుకోవచ్చు. అటువంటి వ్యక్తికి మీకు రాజధానిలో సీటు ఇవ్వాల్సిందిగా మేము పవన్ కళ్యాణ్ గారి బీసీల తరఫున, జాతీయ బీసీ సంక్షేమం తరఫున మేము మీకు విన్నపం అంటే పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ తరఫున కూడా మిమ్మల్ని ఏకవాళ్ళని ఇవ్వకుండా ఆయన ఎటువంటి పోరాటాలు చేశాడు, ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షం వాళ్ళని అనే విషయం రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమేది. ఒకటే మేము అడిగేది, బీసీల తరఫున ఒక మంచి వ్యక్తికి రాజధానిలో మీరు గుర్తించి సీటు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. నమస్కారం.